సింహం మరియు ఎద్దు ఒకసారి ఒక వాణిజ్యుడు 2 ఎద్దులను తీసుకుని ప్రయాణిస్తుండగా ఆ మార్గంలో ఒక ఎద్దు గాయపడిపోయింది. వాణిజ్యుడు దానిని అటవీ ప్రాంతంలో వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆ ఎద్దు పేరు సంజీవక. కొన్ని రోజుల్లో ఆ ఎద్దు గాయం మానిపోయి అటవిలో గడ్డి తిని ఆనందంగా జీవించసాగింది. ఆ అటవిలో పింగళక అనే సింహం జీవించేది. అది ఆ అటవీకి రాజు. ఒకరోజు పింగళక సింహం ఆ ఎద్దు గట్టిగా మురిగిన శబ్దం విని భయపడిపోయింది. ఇంత శక్తిమంతమైన ప్రాణి మా అటవిలోకి వచ్చింది. ఇది నాకు ప్రమాదకరమవుతుంది అని ఆలోచించింది. అప్పుడు సింహం మెనిస్ట్రోస్, కరటక మరియు దమనక అనే 2 నక్కలు వచ్చి పింగళకను ఉత్సాహపరిచాయి. రాజా, మీరే ఈ అటవీకి రాజు. ఆ శబ్దం చేసింది ఎవరో చూడండి. మీ ధైర్యం చూపండి అని ఉత్సాహపరిచాయి. సింహం ఆ ఎద్దును కలవడానికి వెళ్ళింది. ఎద్దు కూడా సింహాన్ని చూసి తడబడింది. కాని వారు పరస్పరం మాట్లాడుకున్న తర్వాత ఒకరిని ఒకరు స్నేహితులుగా ఆమోదించుకున్నారు. సింహం మరియు ఎద్దు ఆ తర్వాత రోజులు కలిసి గడిపారు. కాలక్రమేణా కరటక మరియు దమనకలు ఈ స్నేహాన్ని చూసి అసూయ చెందారు. ఈ ఎద్దు రాజును పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది. మనం దీనిని ఎలా వేరుచేయాలి అని ఆలోచించారు. ఆ నక్కలు మాయ మాటలతో పథకం వేశాయి. సింహం వద్దకు వెళ్ళి, రాజా, ఆ ఎద్దు మీపై కుట్ర చేస్తోంది. అది మీ అటవీని పాలించాలనుకుంటోంది అని చెప్పాయి. అదే సమయంలో ఎద్దు వద్దకు వెళ్ళి, సింహం మీను చంపాలని ప్లాన్ చేస్తోంది. మీరు ముందుగా ఏదైనా చేయాలి అని అబద్ధాలు చెప్పారు. ఈ మాటలు వినిపించిన తర్వాత సింహం మరియు ఎద్దు మధ్య నమ్మకం కోల్పోయింది. చివరికి ఒకరోజు పింగళక సింహం సంజీవక ఎద్దును ఎదుర్కొని గొడవపడి దానిని చంపేసింది. ఆ తర్వాత దాని పొరపాటు తెలుసుకుని సింహం బాధపడి ఆవేదన చెందింది. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. నీతి 1. మూర్ఖుల మాటలు వినడం ద్వారా మంచి స్నేహాలు చెడిపోతాయి. 2. అపవాదులు నమ్మకుండా నిజాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. 3. అసూయ మరియు అసత్యం చివరికి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పంచతంత్ర కథ మనకు నమ్మకం మరియు స్నేహం విలువలను బోధిస్తుంది. పులి మేకపిల్ల. ఒక మేకల మందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకెళ్లాడు. ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో, సరే చెప్పు అంది పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది. అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు, నిజమేనా? నిజమే అని తలూపింది పులి. అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు. నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది. ఇక 3వ నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమే కదూ అంది మేకపిల్ల. అంత చిన్నపిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే. నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో అంది. హమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల.